Hello everyone, praise the Lord. అందరికీ వందనాలండి. I hope you all are good. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. And mainly we hope that you all are blessed by this channel. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడుతున్నారని మేము కోరుకుంటున్నాం. And day by day you are blessed by these Israel ministries. మరి ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దినదినము ఆశీర్వాదకరంగా బలపడుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Without late, let's discuss our message. మరి ఆలస్యం చేయకుండా మరి మన వర్తమానం ధ్యానించుకుందాము. So God want to speak with us something. మరి దేవుడి దినం మనతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. Remember, God's word are very valuable. మరి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని మాటలు చాలా విలువైనవి. So we need to listen the God words much value. మరి దేవుని యొక్క మాటలు విలువైన మాటలు మనం శ్రద్ధగా వినాలి. And we need to focus on it. మరి మనమందరం కూడా దాని మీద శ్రద్ధ చూపించాలి. And we need to observe on it. మరి దాన్ని మనం పరిశీలించి వాటి యందు అనుసరించే వారిగా ఉండాలి. And mainly we need to apply those words in our life. మన జీవితంలో వాటిని మనం అన్వయించుకునే వారిగా ఉండాలి. Hallelujah. 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 Can you all raise your hands and say మరి మీరందరూ కూడా రెండు చేతులు పైకెత్తి చెప్తారండి. Hallelujah. Hallelujah. Yes, our Lord need have the praise from you. మరి దేవుడు మన నుండి స్తుతులు కోరుకుంటూ ఉన్నారు. So we need to praise the Lord with our whole of our heart. మరి మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం స్తుతించే వారిగా ఉండాలి. Okay, without late, let's discuss our message. మరి ఆలస్యం చేయకుండా మన వర్తమానంలోకి వెళ్దాము. So today God want to speak with us. మరి దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. So God want to be fruitful. దేవుడు మనతో మాట్లాడుతున్నారేమనంటే మనమందరం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. So as his children of God, he want to be fruitful. మరి దేవుని బిడ్డలుగా మనమందరం కూడా మరి ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. Let us see the words from the Bible. మరి పరిశుద్ధ లేఖనాల నుండి మనం ధ్యానించినప్పుడు That God spoke Adam and Eve in the beginning. మరి దేవుడు సృష్టి ఆరంభంలోనే ఆదాము హవ్వతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. According to the Bible, మరి పరిశుద్ధ లేఖనాల నుండి Genesis chapter 1 verse 28. మరి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో If you read there, మరి అక్కడ మనం చదువుకున్నప్పుడు God blessed them and said unto them like this. దేవుడు వారిని ఆశీర్వదించెను. మరి దేవుడు వారితో చెప్తున్నారు ఆదాము హవ్వ గారితో, Be fruitful and multiply, fill the earth and subdue it. దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి ఇట్లనెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని. So God want us multiply and subdue it. మరి దేవుడు ఆశిస్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అని. So now let's talk about how God want us to be fruitful. మరి ఈ దినం మనం ధ్యానించుకుందాం మరి ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. First, he want us to be fruitful. మరి దేవుడు మొదటిగా ఎలా ఫలించాలని కోరుకుంటున్నారంటే, Firstly, మరి మొట్టమొదటిగా God want us to be more fruitful. దేవుడు ఎక్కువగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. Remember, we are saying again, మరి మరొకసారి మేము చెప్తూ ఉన్నాము, God want us to be more fruitful. దేవుడు మన నుండి ఎలా ఫలించాలని మనల్ని కోరుకుంటున్నారంటే ఎక్కువగా ఫలించాలి. Hallelujah. హల్లెలూయా. Let's open to the Bible. మరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినప్పుడు Gospel of John chapter 15 verse 2. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నప్పుడు God says like this. దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నవి, Every branch in me that bears not fruit, he takes away. ఆయనలో ఫలింపని ప్రతి తీగలను ఆయన తీసివేయనని రాయబడి ఉంది. And every branch that bears fruit, he prunes that it may bear more fruit. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయనని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So God wants to be more fruitful. మరి దేవుడు ఎక్కువగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. He wants to be take unnecessary things from us. ఒకవేళ పనికిరాని తీగల వలె మనం ఫలించలేని వారిగా ఉంటే మనల్ని తీసి పారవేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. So let's discuss what is unnecessary things in us. మరి ఏంటి మనలో పనికిరానివని మనం ధ్యానించుకున్నట్లయితే, And Jesus does not like in us. మరి మనలో దేవునికి నచ్చినవి ఏమిటి అనంటే, According to the Bible, పరిశుద్ధ లేఖనాల ప్రకారం Galatians chapter గలతీయులకు రాసిన పత్రిక chapter 5 verse 19 to 21 words. 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనం వరకు ధ్యానించుకున్నప్పుడు Let's see the word. దేవుని వాక్యం అక్కడ ధ్యానించుకున్నట్లయితే, Now the works of the flesh are manifest, which are these.
మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా the first is మరి మొట్టమొదటిగా adultery, జారత్వము, fornication, వ్యభిచారము, uncleanness, అపవిత్రత, adultery, విగ్రహారాధన, sorcery, అభిచారము, hatred, ద్వేషములు, variance, కలహములు, jealousy, అసూయ, and deceiveness. అల్లరితో కూడిన ఆటపాటలు. So there are things being against not to God. ఇవి మనం ఫలించకుండా అడ్డుపడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. So take out these things from us, we will be more fruitful. మరి ఎక్కువగా ఫలించాలంటే మనం వీటిని మన నుండి దూరం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. So remember, మరి జ్ఞాపకం ఉంచుకోండి, God want to be more fruitful. దేవుడు కోరుకుంటున్నారు మరి ఎక్కువగా మనం ఫలించాలని. So God want to be fruitful. దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నారు. The firstly, ఎలా ఫలించాలంటే God want to be more fruitful. మొట్టమొదటిగా మనం ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. I hope you all believe in this. మరి మీరందరూ ఈ మాటలు నమ్ముతున్నారని నమ్ముచున్నాను. Yes, my dear son of God. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, God saying with you only, దేవుడు నీతోనే చెప్తూ ఉన్నారు. God want to be more fruitful. మరి మీరు ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. God want to be more fruitful in your family, you. మరి దేవుడు మీ యొక్క కుటుంబం బహుగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. And secondly, మరి రెండవదిగా how he wants to be fruitful. మరి ఎలా మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. Secondly, రెండవదిగా God wants to be much fruitful. దేవుడు మనం బహుగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. Coming to first, మరి మొట్టమొదటిగా చూసినప్పుడు more fruitful, మరి ఎక్కువగా ఫలించాలి. and second one, రెండవదిగా much fruitful. బహుగా ఫలించాలి. Hallelujah. హల్లెలూయా. According to the Bible, మరి పరిశుద్ధ లేఖనాల ప్రకారం Gospel of John chapter 15 verse 8, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో God says like this, దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. by this my Father is glorified, that you are bear much fruit, so you will be my disciples. దేవుని వాక్యం రాయబడి ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. So let's see what we have to be for much fruitful. మరి మనము బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? Let's see where from the Bible. మరి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి చదవాలంటే Gospel of John chapter 15 verse 5, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో I am the vine, we are the branches. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. Who abides in me ఎవరు నా యందు నిలిచి ఉంటారో and I am in him bears much fruitful. నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని దేవుని మాటలు రాయబడి For ఉంది. without me మరి నేను లేకుండా you can do nothing. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Yes, my dear friends. అవును నా ప్రియ దేవుని స్నేహితులారా, So without God మరి దేవుడు లేకుండా we can't do anything in this world. దేవునికి వేరుగా ఉండి లోకంలో మనం ఏమీ చేయలేము. Even without him we can't live in this world. మరి యేసయ్య లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము. Without God మరి దేవుడు లేకుండా there is no happiness in our life. మన జీవితంలో ఎంత మాత్రం సంతోషం లేదు. There is no peace in our మన life. జీవితంలో సమాధానం అనేది లేదు. There is no health in our life. మరి మన జీవితంలో ఆరోగ్యం అనేది లేదు. And there is no understanding in our life. మన జీవితంలో మరి అర్థం చేసుకోవడం ఉండేది కాదు. And there is nothing in our life. మన జీవితంలో ఏదీ లేదు ఆయన లేకుండా. Finally, మరి చివరిగా without him యేసయ్య లేకుండా our life will be completely zero. మరి యేసయ్య లేకుండా మన జీవితం అంతా సున్నా. So God word says దేవుని మాటలు ఈ విధంగా రాయబడి Jesus Christ is vine and we are the branches. దేవుని వాక్యం రాయబడి ఉంది, యేసుక్రీస్తు ద్రాక్షవల్లి అయి ఉన్నారు, మనము తీగలము. Hallelujah. Hallelujah. So we have to abide with him మరి మనము ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో and he will be in us and blessed much fruitful. మరి ఎప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటారో, దేవుని యందు మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలిస్తామని రాయబడి For ఉంది. without him we can't do anything. దేవుడు లేకుండా మనం ఎంత మాత్రం ఫలించలేము, ఏమీ చేయలేము. So please invite God into your hearts మరి అందువలన మీరు దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. and please ask the God please come in us and be helpful to be much fruitful. మరి మీరు అడగండి, దేవా నాలోనికి రండి, మీరు నన్ను బహుగా ఫలింప చేయండి అని మనం అడగాలి. Hallelujah. Hallelujah. Secondly, రెండవదిగా if we see we should God in us and God also abide in us. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుళ్ళో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు, మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు
వచ్చినప్పుడు బహుగా ఫలిస్తాము. So we have to be with God. మరి మనం దేవునితో ఉండాలి. Then only we will be much fruitful. అప్పుడే మనం బహుగా ఫలిస్తాము. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So firstly we see మరి మొట్టమొదటిగా మనం చూసాము more fruitful. మరి ఎక్కువగా మనం ఫలించాలని దేవుడు And కోరుకుంటున్నాడు. secondly we saw మరి రెండవదిగా మనం చూసాము much fruitful. మరి బహుగా ఫలించాలని చెప్పుకున్నాం. And thirdly how we want to be fruitful. మరి మూడవదిగా ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. Thirdly, మూడవదిగా God wants to be much grain. దేవుడు విస్తారంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. Hallelujah. Hallelujah. Let's see the Bible. మరి పరిశుద్ధ లేఖనాలు చూసినప్పుడు According to the Bible words, మరి పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానించుకున్నప్పుడు Gospel of John chapter 12 verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో Mostly assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone. దేవుని వాక్యం రాయబడి ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును. If it dies, it produces more grain. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించునని వాక్యం రాయబడి ఉంది. If we die in worldly, మరి మనం లోకంలో చనిపోయిన ఎడల then only we will be more fruitful. మరి అప్పుడే మనం విస్తారంగా ఫలించగలమని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. Hallelujah. When we take out all worldly things from us, మరి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లోకాశలు లోకతలములను విడిచిపెడతామో then we will become a much grain. ఈ లోకంలో మనం చనిపోయి లోకములు అన్నింటినీ విడిచిపెట్టినప్పుడు విస్తారమైనటువంటి ఫలింపును మన జీవితంలో మనం చూడగలం. Hallelujah. 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 Let's see the Bible words. మరి పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు James chapter 4 verse 4, God says, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నప్పుడు God says like this, దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. won't know if you do friendship with the world, this is against to the God. So who friendship with the world, he become enemy of God. దేవుని వాక్యం రాయబడి ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Hallelujah. Hallelujah. So why do we have to be far from the world? మనం ఎందుకు లోకమునకు దూరంగా ఉండాలి? Let's see what is in the world. మరి ఏముంది లోకములను ధ్యానించినప్పుడు Why God always says be far from the world? మరి ఎందుకు దేవుడు అంత మాటికి లోకానికి దూరంగా ఉండు అని చెప్తూ ఉన్నారు? Is there very dangerous things in the world? మరి బహుశా ఈ లోకంలో భయంకరమైనటువంటి ఏమైనా ఉన్నాయా? According to the Bible, God word says, మరి పరిశుద్ధ లేఖనాల ప్రకారం దేవుని మాటలు సెలవిస్తున్నాయి. 1 John chapter 2 verse 16, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో God says, దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. for all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and of life is not of the Father, but is the world. దేవుని వాక్యములు రాయబడి ఉన్నది, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబ్రహ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. Hallelujah. Hallelujah. Remember, my dear son of God. మరి జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. So what is in this world? మరి ఏముంది ఈ లోకంలో అంటే This world, what? The lust of the flesh, మరి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశయు and the lust of the eyes, మరి నేత్రాశ ఉంది. and of life is not of the Father. అలాగే జీవ బ్రహ్మము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. Hallelujah. Hallelujah. So in the what this world contains is not by the Father, మరి ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు, but is the world. మరి ఇదంతా సంపూర్ణంగా లోకంలోనే ఉన్నవి. Hallelujah. Hallelujah. So if you love the world, మరి లోకమును మనం ప్రేమించినట్లయితే, if you close to the world, లోకమునకు మీరు దగ్గరైపోయినట్లయితే, then God will go far from you. మరి మీరు లోకమును ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమకు దూరం అయిపోతాము. Hallelujah. Hallelujah. If you love the world, మరి మనము ఈ లోకమును ప్రేమించినప్పుడు then you miss the God's love. దేవుని యొక్క ప్రేమను మనం దూరం అవుతాము. If you love this world, మరి మనం ఈ లోకమును ప్రేమించినప్పుడు and if you will miss the God's love. మరి దేవుని యొక్క ప్రేమను మనం దూరం అయిపోతాము. If you miss the God's love, దేవుని ప్రేమను మనం you పోగొట్టుకుంటాం. miss everything. మరి ప్రతిదాన్ని మనం
కోల్పోతాం. Hallelujah. So God love is very important to us. దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో. Remember, my dear friends, మరి జ్ఞాపకం ఉంచుకొని నా ప్రియ స్నేహితులారా, so God loved us so much. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు. How much He loved us, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించారు, how much He sacrificed His entire life for us. మరి దేవుడు తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేసేంత ప్రేమను చూపించారు. Even when we are sin, మనం పాపులమై ఉండగా కూడా, even when we are ignoring God, మరి దేవుని మనం తిరస్కరిస్తున్నప్పటికీ కూడా, even God sacrificed His love by the love. దేవుడు తన ప్రేమను మన కోసం త్యాగం చేసి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. Hallelujah. Hallelujah. So we need to far from the world to be much grain. మరి మనం లోకమునకు దూరంగా ఉండి మరి మనం విస్తారంగా ఫలించేవారిగా ఉండాలి. If you close to the world, you can't be much grain. మరి మనము ఈ లోకానికి దగ్గరగా ఉంటే మనం విస్తారంగా ఫలించలేము. As a father, he wants to be much grain. దేవుడు తండ్రిగా మనల్ని కోరుకుంటున్నారు మనం విస్తారంగా ఫలించాలని. So now it's your turn. మరి ఇది మీ సమయము. So God says, దేవుడు చెప్తూ ఉన్నారు, God always saying with you, దేవుడు ప్రతిసారి మీకు చెప్తూ ఉన్నారు, if you far from the world, మరి మీరు లోకమునకు దూరంగా ఉండండి. if you comes to the closer to the God, మరి దేవునికి మీరు దగ్గరగా రండి. you will be more fruitful, అప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. and you will be much fruitful, మరి బహుగా ఫలించగలరు. and also be much grain. అలాగే మీరు విస్తారమైనటువంటి ఫలము చూడగలరు. By only one secret is close to be the God. మరి అది కేవలం ఒక్క దాని ద్వారా జరుగుతుంది. అది కేవలము దేవునికి దగ్గరగా రావడం. Hallelujah. హల్లెలూయా. According to the Bible, God's word says, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ లేఖనంలో, Gospel of John chapter 15 verse 5, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో God says, దేవుని మాటలు ఈ విధంగా రాయబడి for ఉన్నాయి. without me we can't do anything. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. Wheat seed dies, only it will grain fruitful. గోధుమ గింజ భూమిలో చావు చేస్తేనే మరి బహుగా ఫలిస్తుంది. It will not be fruitful when it is alone. మరి అది ఒంటిగా ఉంటే ఎంత మాత్రం కూడా ఫలించలేదు. In the same way, మరి అదే విధముగా we have to die in this world. ఈ లోకంలో మనము చనిపోవాలి. ఈ లోకంలో మనం చనిపోయిన విస్తారమైనటువంటి ఫలం ఫలిస్తాము. Why we have to turn the people we were being lost? మరి నశించిపోతున్న అనేక మందిని మనము నీతి మార్గంలోనికి నడిపించాలి. We will fruitful when we turn them into the God. ఎప్పుడు మనం నడిపించగలమంటే ఎప్పుడైతే మనము రక్షింపబడతామో వాళ్ళు కూడా మనం నడిపించగలం. Hallelujah. 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 The reason is even God want us to be fruitful, but we don't be fruitful. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫలించకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, Examine ourselves that are we useless and visionless before the Lord? మరి మనల్ని మనమే పరిశీలించుకోవాలి. దేవునికి మనం పనికిరాని పాత్రలుగా ఉన్నామేమో అని. Let's see the Bible word of God. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు Matthew chapter 7 verse 17. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 ఈ విధంగా రాయబడి ఉంది. Even so every good tree bears good fruit, but a bad tree bears bad fruit. మరి దేవుని వాక్యం రాయబడి ఉంది, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. Hallelujah. హల్లెలూయా. So why we are not being fruitful? మనం ఎందుకు ఫలించలేకపోతున్నాము? Because ఎందుకంటే we don't have a fruit of spirit in us. మరి మనలో ఆత్మ ఫలములు లేవు కనుక. Let us see what are the spiritual fruits. మరి ఏంటి ఆత్మ ఫలములు అని ధ్యానించుకున్నప్పుడు According to the Bible, మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారము Galatians chapter 5 verse 22, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో spiritual fruits are మరి ఆత్మ ఫలములు ఏమనగా love, ప్రేమ, joy, సంతోషము, peace, సమాధానము, long suffering, దీర్ఘశాంతము, kindness, దయాళత్వము, goodness, మంచితనము, faithfulness, విశ్వాసము, gentleness, సాత్వికము, self-control. ఆశానిగ్రహము. If we don't have these things, we can't be fruitful. మరి ఇవి మనలో లేకపోతే కనుక మనం ఎంత మాత్రము కూడా ఫలించలేము. Let's see what was the loss if we don't have. మరి ఇవి లేకపోతే మనం ఏం పోగొట్టుకుంటామని చూస్తే, Let's see the Bible words. మరి పరిశుద్ధ లేఖనాల్లో మనం ధ్యానించుకున్నప్పుడు Matthew chapter 7 verse 19. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో Every tree that does not fruitful, the tree will be fired. మంచి చెట్టులు ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడినని రాయబడి ఉంది. So maybe you are living against to God. మరి మనము దేవునికి విరోధంగా జీవిస్తున్నామేమో.
if we don't be fruitful మరి దేవునిలో మనం ఫలింపని వారిగా ఉన్నామేమో and not having any fruitful in our life, మరి ఎంత మాత్రం ఫలింపు లేని వారిగా ఉంటే గనుక మనం అగ్నిలో వేయబడతామని రాయబడి ఉంది. hallelujah, హల్లెలూయా. he will throw into fire. మరి దేవుడు అగ్నిలో పడవేస్తానని రాయబడి ఉంది. So remember something, మరి జ్ఞాపకం ఉంచుకోండి, God says దేవుడు చెప్తున్నారు we need to be fruitful. మనమందరం కూడా ఫలించాలి. If we not be fruitful, మరి ఫలించలేని వారిగా ఉంటే and God will some time to examine yourself మరి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి, and test yourself. మరి మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. If you are not be fruitful, ఒకవేళ మీరు ఫలింపని వారిగా ఉన్నారో లేదో, and then God, if not, then God will throw you into the fire. ఒకవేళ ఫలింపని వారిగా ఫలించలేని వారిగా ఉంటే దేవుడు అగ్నిలో పడవేస్తాను అని. Hallelujah. Hallelujah. So we have to examine ourselves, మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి. that are we being fruitful and getting to everlasting, మరి మనమందరం కూడా ఫలించే వారిగా ఉంటున్నామా లేదా, and are you getting, are you have able to get heaven? మరి మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? We need to test ourselves, మనల్ని మనం ఒకసారి పరిశీలించుకునే వారిగా ఉండాలి. and God want to be fruitful. దేవుడు కోరుకుంటున్నారు మనం అందరం ఫలించాలని. We need to be more fruitful, మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు and కోరుకుంటున్నారు. also God want to be much fruitful. దేవుడు మరి బహుగా ఫలించాలని కోరుకుంటూ, And lastly, God want to bless you with much grain. మరి చివరిగా దేవుడు చెప్తున్నారు మనం అందరం కూడా విస్తారముగా ఫలించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah. Hallelujah. So let's all be fruitful and grow to be fruitful and multiply the world. మరి దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము ఆశీర్వదింపబడాలి, బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మనమందరం కూడా భూమిని నిండించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. 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 So my dear son of God, మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, God says with you now, మరి దేవుడు మీతో చెప్తూ ఉన్నారు, try to be more fruitful, మరి మీరందరూ కూడా ఎక్కువగా ఫలించడానికి ప్రయాసపడండి. because ఎందుకంటే God is our Father. దేవుడు మన తండ్రి అయి ఉన్నారు. He want her children to be a fruitful. మరి ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఎక్కువగా బహుగా విస్తారంగా ఫలించాలని మన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. So even though God was giving you some time to rectify your mistakes, మరి దేవుడు మీ యొక్క తప్పిదములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. and God want to ready to forgive everything, మరి దేవుడు ప్రతి దాని నుంచి మేము క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. and come to the presence of the Lord, మరి దేవుని యొక్క సముఖంలోనికి మీరు రండి, and come to the knee down, మరి మోకరించి దేవుని సన్నిధిలో అడగండి, and pray to the Lord, మరి దేవునికి ప్రార్థించండి. God, I want to be more fruitful, దేవా నేను ఎక్కువగా ఫలించాలి, and I want to be much fruitful, దేవా నేను బహుగా ఫలించాలి, and also I want to be much grain in my life. మరి నా జీవితంలో నేను విస్తారమైనటువంటి ఫలమును చూడాలని మీరు మోకరించి ప్రార్థించండి. Hallelujah. Hallelujah. If you not be a fruitful, మరి ఒకవేళ ఫలింపలేని వారిగా ఉన్నారంటే, and God will cut you and throw into the fire. ఒకవేళ ఫలింపులేని జీవితముగా మీ జీవితం ఉందంటే దేవుడు నరికి అగ్నిగుండంలో పడవేస్తానని It is చెప్తున్నారు. very dangerous in life, మరి మన జీవితంలో చాలా భయంకరమైనది. so don't go through that, మరి దాని ప్రకారం మీరు వెళ్ళొద్దు గాని and ask the God దేవుణ్ణి అడగండి to be a fruitful, మరి విస్తారంగా ఫలింప చేయమని. and ask the God how to be a fruitful, మరి దేవా నేను ఎలా ఫలించాలి అని దేవుణ్ణి and అడగండి. ask the God, please help me to be a fruitful. మరి దేవుణ్ణి అడగండి, దేవా ఫలింపులోనికి నన్ను నడిపించడానికి మీరే నాకు సహాయం చేయండి. As a father, he ready to solve all your problems and ready to help you. మనకు తండ్రిగా ఉన్న మన యేసయ్య నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. Hallelujah. Hallelujah. So by listening these words, మరి ఈ మాటలు వింటున్న మీరు, we hope that today onwards you will be a fruitful. మరి మేము కోరుకుంటున్నాం ఈ దినం నుంచి ఈ మాటలు విన్న మీరు ఫలిస్తారని, దేవుడికి మహిమార్థంగా మీ జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తూ ఉన్నాం. Fruitful in not only in one situation, మరి ఒక సందర్భంలో మాత్రమే కాదు కానీ in every situation, in every place, in everywhere you need to be fruitful. మరి ప్రతి సందర్భంలో ప్రతి స్థలములో మీరు గొప్ప ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. Hallelujah. Hallelujah. Because of you are the children of Lord. ఎందుకంటే మీరు దేవునికి పిల్లలై ఉన్నారు. Because of God chosen you, మరి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు, and God called you, మరి దేవుడు ఎన్నుకొని మిమ్మల్ని పిలుచుకుని ఉన్నారు, and God buy you with his blood. మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నారు. So remember, you are very valuable person in this world. మరి మీరు చాలా విలువైన వారని మీరు గుర్తెరగండి. So try to be fruitful, మరి మీరందరూ కూడా ఫలించడానికి
మరి ప్రయాసపడండి. So we are saying again. మరి మరొకసారి మేము చెప్తూ ఉన్నాము. So more fruitful ఎక్కువగా ఫలించాలి. and be a much fruitful బహుగా ఫలించాలి. and also be try to have much grain. విస్తారంగా ఫలించడానికి కూడా మీరు ప్రయాసపడాలి. Hallelujah. Hallelujah. So let's close your eyes మరి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. and come to the bow down your heads. మరి తల్ల వంచండి. Let's start prayer. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, పరలోకమందున మా తండ్రి, thanks for your grace and thanks for your words. మరి నీ యొక్క కృపని ఇక్కడ ఉంచి నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. Thanks for share your tiny words with us. మరి ఈ కొన్ని మాటలు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. And God, please help us to be fruitful. మరి మేమందరం కూడా ఫలించడానికి మీరు సహాయం చేయండి. And God, we want to be much fruitful and more fruitful and much grain. మేము ఎక్కువగా ఫలించడానికి, బహుగా ఫలించడానికి, విస్తారంగా ఫలింపు పొందుకొని ఫలభరితమైన జీవితాలను జీవించే భాగ్యం మాకు దయచేయండి. And please avoid all Satan from us. మరి సాతాను క్రియల నుండి మమ్మల్ని విడిపించి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు దీవించి మహిమ పొందుకోండి. And please help us who are listening this. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరికీ మీరే సహాయం చేయండి. And please show everyone to be a fruitful. మరి అందరూ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితమైన జీవితాలు జీవించే విధంగా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. In the name of Savior Jesus Christ. ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise the Lord. అందరికీ వందనాలండి. Praise the Lord. మరి ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.